హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు పీడీ ఫుడ్ హబ్స్. సో ఈరోజు మన ఛానల్లో కొత్త అప్డేట్ అనమాట. ఈ రోజు నుంచి మనం కుకింగ్ వీడియోస్ అయితే చేయబోతున్నాం అనమాట. మామ్ సిరీస్ అనే పేరుతో మనం అయితే కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయబోతున్నాం మన ఛానల్లో. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఒక కొత్త స్టవ్ అయితే కొన్నా అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే నేను తీసుకున్న మోడల్ వచ్చేసరికి బటర్ఫ్లై న్యూ ఎక్స్ట్రా స్టెయిన్లెస్ స్టీల్ ఎల్పిజి స్టవ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి మోడల్ అయితే 2750 ఉంది కదా. నాకైతే ₹1 కూడా తగ్గలేదు. 2750 ఎలా ఉందో అలాగే పడింది అనమాట. సో ₹1 కూడా తగ్గలేదు. దీనిలో వచ్చేసరికి మనకి 2 బర్నర్స్ అయితే వస్తాయి. 3 years వారంటీ కూడా ఉందన్నమాట. మనకి ISI మార్క్తో పాటు కూడా ఇదైతే వస్తుందన్నమాట. ఫ్రంట్ భాగం అయితే ఇలా ఉంది. ఇకపోతే సైడ్కి తిప్పుకుంటే మనకైతే ఇలా అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మోడల్ బాడీ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ అని రాసింది. అండ్ బాడీ సైజ్ ఇంకా డైమెన్షన్స్తో ఇదైతే ఇక్కడైతే రాసిందనమాట. ఇకపోతే ఇటు తిప్పుకుంటే థర్మల్ ఎఫిషియన్సీ 70% అని రాసింది. ఫ్యూయల్ సేవింగ్ గైడెన్స్ అయితే 2 రేటింగ్ అయితే ఉందన్నమాట. దీనికి ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తే చేద్దాము. ప్రజెంట్ అయితే ఇదైతే తీసుకున్నాను అనమాట. నేను ఈరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు, ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే ఒక స్టవ్ అయితే అన్బాక్స్ చేస్తున్నా. సో ఆల్రెడీ బిగించిన స్టవ్ అయితే ఇంట్లో ఉంది, అదైతే చూశాను. కాకపోతే ఈ బాక్స్లో ఎలా ఉంటుందో ఏంటో ఇదైతే ఫస్ట్ టైం అనమాట నాకు. సో చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నా. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేసేసి దీని లోపల ఏమేమి వస్తాయో చూద్దాం. జర్నీ అంతా బాగుండాలని కోరుకుంటున్నా. వీడియోస్ అన్ని సక్సెస్ అవ్వాలి. లెట్స్ ఓపెన్ దిస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్లో చెప్పండి. ఆ వీడియోస్ అయితే మా అమ్మ చేత అయితే వండిస్తాను అనమాట. మనం వండం, మనకి పెద్ద ఫుడ్ రాదు. కాకపోతే మమ్మీ గైడెన్స్తో మనం అయితే ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మన దాంట్లో మన రెస్టారెంట్ రివ్యూసే కాకుండా ఫుడ్ అయితే వండుతాం ఇందులో ఇప్పుడు. సో ఇది అనమాట. లోపల ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకైతే ఇలా అయితే ఉంది. బబుల్ ర్యాప్ కాదు, ఇది నార్మల్ కవర్ అంతే. సో దీన్ని బయట తీద్దాం. బయట తీసాక ఎలా ఉందో చూద్దాం. లోపల ఇంకో బాక్స్ ఉంది, ఇది పక్కన పెట్టేసేసి ఫస్ట్ ఆ బాక్స్ ఏంటో చూద్దాం. నాకు తెలిసి ఈ పైన ఉండే బ్లాక్ కలర్ ఉంటాయి కదా మన గిన్నెలు గట్ట పెట్టుకోవడానికి, అదనుకుంటున్నా. బాక్స్ పక్కన పెట్టేద్దాం. చెక్ లిస్ట్ అంట. బర్నర్ పెద్దదొకటి, బర్నర్ చిన్నదొకటి, ఫిల్ట్రే అంట. ఫిల్ట్రే పెద్దదొకటి చిన్నదొకటి, ఫ్యాన్ సపోర్ట్ 2 అంట, రబ్బర్ లెగ్ విత్ నట్ 4 అంట, నాబ్స్ 2, యూజర్ మాన్యువల్ విత్ వారంటీ గైడ్ 1. చాలానే ఉన్నాయి ఇందులో చిన్న బాక్స్లో. కట్ చేసి ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. ఓకే, బాక్స్ అయితే ఇదే. ఈ బాక్స్ కూడా పక్కన పెట్టేద్దాం. మొత్తం మనకు వచ్చిన పార్ట్స్ అయితే ఇవే అనమాట. సో ఒక్కొక్కటి అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ మన పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ మెయిన్ బాడీ ఫ్రేమ్ అయితే అన్బాక్స్ చేద్దాం. లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి దీనిపైన, కాకపోతే మిగిలిందంతా సాలిడ్గా బాగుంది. వెనకాల చూసుకుంటే ఇలా అయితే ఉందన్నమాట. మా ఇంట్లో ఉందైతే మొత్తం ఇదంతా నల్లగా అయిపోయి ఉంటుంది, పాతది కదా. ఇకపోతే ఇక్కడ ఒక వారంటీ గైడ్లా ఒకటి ఇచ్చారు, ఇది పక్కన పెట్టేసేసి మిగతా చూద్దాం. ఇంతే అనమాట. ఆన్ ఇది ఇలా ప్రెస్ చేసి ఇలా తిప్పితే ఆన్. ఇదేమో లైట్ 1 2 3 4 అని చెప్పి ఇక్కడ గైడెన్స్ కూడా ఇచ్చారు. ప్లేట్లు అనుకుంటా ఇవి. ఇది ఇక్కడ అనుకుంటా. నేను ఒకసారి మమ్మీతో వెరిఫై చేసుకొని మళ్ళీ ఒకసారి మీకు లాస్ట్లో సెటప్ మొత్తం చూపిస్తాను. నేనైతే ఇవైతే ఇక్కడే ఉండాలనుకుంటున్నా. సో చూద్దాం. ఇవైతే 2 ప్లేట్లు అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. దీన్ని ఇంకా ఆ హోల్స్ని రెండింటిని ఒక దగ్గర చేరిస్తే ఇదైతే సెట్ అయిపోయింది అనమాట. ఇలాగా ఓకే, ఎస్, ఫిట్ అయిపోయినాయి. కాకపోతే నేను తప్పు చేసినట్టున్నా. ఇవి పెట్టిన తర్వాత మనం అయితే అవి పెట్టాలనుకుంటా. ఓకే, ఇలా పెట్టచ్చు దీన్ని. ఓకే, ఫిట్ అయిపోయింది. జస్ట్ ఏం లేదు, ఇలా పెట్టి ఇలా తిప్పేస్తే అయిపోద్ది అనమాట. ఫిక్స్ అయిపోయినాయి. సో గోల్డెన్గా భలే మెరిసిపోతున్నాయి కదా. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇకపోతే ఇవి కింద నాబ్స్ అనుకుంటా. సో ఈ లాస్ట్లో ఫిక్స్ చేస్తానండి. సో మొత్తానికి ఇదనమాట మన కొత్త స్టవ్ అయితే. మొత్తానికి పొయ్యి అయితే బిగించేసాము.
అంతా మంచిగా జరగాలి. సుబ్బలక్ష్మి గారి వంటలు మళ్ళా ప్రారంభం 9 సంవత్సరాల తర్వాత. 8 సంవత్సరాల తర్వాత 2017 మనం చేసింది. అంటే ఆల్మోస్ట్ 9 years తర్వాత మళ్ళీ మొదలెడుతున్నాం. మా అమ్మ పాస్వర్డ్ మర్చిపోయాడని చెప్పి తిరుగుతుంది. లేకపోతే ఇప్పటికి మా అమ్మ ఎప్పుడో స్టార్ అయిపోతుంది. బుద్ధ వచ్చిందిగా ఇప్పుడు చూద్దాం. మామ్ ఈజ్ మామ్. శుభ్రంగా కొచ్చేసి మళ్ళీ అట్లా కూడా చెప్తానే అనిపిస్తుంది. అది మా అమ్మ. ఎలిగించానా? రెగ్యులేటర్ పైకంటే ఆన్ వద్దు. ఇప్పుడు సౌండ్ రాలేదు. ఇందాక సౌండ్ వచ్చింది. అవునా? సరే, సౌండ్ మిస్ అయ్యాం. మళ్ళా స్టార్ట్ చేద్దాంలే. జై విఘ్నేశ్వర. ఇప్పుడు ఇది పైకంటే ఆన్ అయిపోయినట్టుగా. 2 వెలిగించేనా? సూర్య భగవాన్ తలుచుకొని ఏమైంది? వెలిగిందా? ఓకే. అందుకనేనా? ఇది బాగా స్పీడ్కి వెళ్ళింది. అదేలే, బాగా కొత్తది మూలన ఇదంతా. ఓకే. అదే గైస్, మొత్తానికి ఇది మన కొత్త స్టవ్ అయితే. దీని మీద నుంచి ఈరోజు నుంచి మీకు మంచిగా వంటలు, పచ్చళ్ళు, అన్ని రకాల మా అమ్మకి తెలిసిన విద్యలన్నీ దీని మీద అయితే ప్రదర్శించబోతున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేద్దాం. See you again at 7:03 AM. Bye.